హలో అందరికీ ఈరోజైతే నేను మ్యాంగో తాండ్రా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా కావాల్సినవి ఏంటో చూసేద్దాం, వచ్చేసేయండి. ఇలా కట్ చేసుకున్న మ్యాంగోస్ తీసుకోండి. అలాగే హాఫ్ కప్పు షుగర్ తీసుకోండి, ఎందుకంటే ఇవి ఆల్రెడీ స్వీట్గా ఉంటాయి కాబట్టి నేను హాఫ్ కప్ తీసుకున్నాను. అలాగే కొద్దిగా బటర్ తీసుకోండి, దీని ప్లేస్లో మీరు నెయ్యి కూడా తీసుకోవచ్చండి. అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ ఇలా దంచి తీసుకోండి. చూడండి, ఈ 4 ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. రండి చూద్దాం ఎలా చేయాలో. ఫస్ట్ అయితే ఒక మిక్సీ బౌల్ తీసుకోండి, దాంట్లో కట్ చేసి పెట్టుకున్నాం కదండి మ్యాంగోస్, ఇవి యాడ్ చేసేసుకోండి. ఇలా మ్యాంగోస్ యాడ్ చేసుకొని వీటిని పీసెస్ ఏం లేకుండా చాలా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మిక్సీ చేసుకోండి, ఎందుకంటే మధ్యలో అసలు పీసెస్ ఉండకూడదండి. బాగా కలుపుకుంటూ ఒకసారి మధ్యలో అలాగా మిక్స్ చేసేసుకోండి బాగా. చూడండి, మధ్యలో కలుపుకుంటూ ఇలా పీసెస్ లేకుండా స్మూత్గా ఇలా మిక్సీ చేసేసుకోండి. ఇప్పుడైతే మనము ఇలా గ్యాస్ ఆన్ చేసేసుకొని ఒక మందపాటి గిన్నె తీసుకోండి, కొంచెం మందంగా ఉండాలి. దీంట్లో కొద్దిగా బటర్ యాడ్ చేసుకోండి, కొద్దిగా బటర్ యాడ్ చేసేయండి. దీంట్లో నెయ్యి అయినా తీసుకోవచ్చండి. ఇలా బటర్ వేడైన తర్వాత దీంట్లో మనం మిక్సీ చేసి పెట్టుకున్న మ్యాంగో ఉంది కదా ప్యూరీ, ఇది వేసేయండి. ఇలా మొత్తం వేసేసేయండి. వేసేసి బాగా కలుపుకోండి. ఒకసారి కలిపేసుకొని ఒక 1 మినిట్ తర్వాత 1 మినిట్ ఇలా కలిపేసుకొని 1 మినిట్ తర్వాత షుగర్ యాడ్ చేసుకుందామండి. ఒక 1 మినిట్ అయితే ఇలా వదిలేయండి. చూడండి, 1 మినిట్ తర్వాత మనం దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ అండ్ హాఫ్ కప్పు షుగర్ ఉంచుకున్నాం కదా, ఇది వేసేయండి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో చేసుకుంటే 15 మినిట్స్ పడుతుందండి. హై ఫ్లేమ్లో అయితే 10 మినిట్స్ ఆపకుండా కలిపేసుకుంటే రెడీ అయిపోతుంది. నేనైతే లో ఫ్లేమ్లోనే చేస్తున్నాను. 15 మినిట్స్ పడుతుంది అంతే. కలుపుకోవాలి మధ్య మధ్యలో, 2 మినిట్స్కి ఒకసారి మధ్యలో కలుపుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి, 2 మినిట్స్కి ఒకసారి. చూడండి, మధ్య మధ్యలో ఇలా కలుపుకోండి. అలాగే మనం చాలా మ్యాంగోస్ తెచ్చుకున్నప్పుడు పండుతాయి కదండి బాగా, అప్పుడు పాడవకుండా ఉండడం కోసం కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. మ్యాంగోస్ బాగా పండిన మ్యాంగోస్ ఉంటాయి కదా, వాటి నుంచి ప్యూరీ కానీ పీసెస్ కానీ కట్ చేసుకొని మిక్సీ చేసేసుకొని ఇలా చేసుకున్నాం అనుకోండి, అప్పటిదప్పుడు పాడైపోకుండా 1 వీక్ 10 డేస్ అలా పిల్లలైనా తినొచ్చు కదా, అట్లా యూజ్ చేసుకోండి. వాటిని వేస్ట్ చేయకుండా ఇలా అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే నార్మల్ మ్యాంగోస్ తెచ్చుకొని కూడా చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకైతే బాగా నచ్చుతుంది ఇది. చూడండి ఎలా రెడీ అయిపోయిందో. ఇలా పైన షుగర్ లేయర్ ఉంది కదండి, అలా షుగర్ లేయర్ కట్టేసినట్టు కనిపించింది అనుకోండి, దగ్గరకు వచ్చినట్టు ఇంకా ఆపేసుకోండి. స్టవ్ ఆపేసేసుకొని మనం ఇలా స్టవ్ ఆపేసేసుకోండి. ఆపేసుకొని ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచెం గీ కానీ బటర్ కానీ అప్లై చేయండి. చూడండి, ఇలా బటర్ అప్లై చేసుకున్న ప్లేట్లోకి దీన్ని తీసేసుకోండి మొత్తం. చూడండి, ఇలా అంతా వేసేసుకున్నాం కదండి, దీన్ని ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేసేసుకోండి. ప్లేట్ అంతా కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి స్లోగా. చూడండి, ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ఎండలో అయితే 1 డే ఉంచాలండి. అదే ఇంట్లో పెట్టేసుకున్నామండి ఫ్యాన్ కింద, అలా అయితే 2 డేస్లో డ్రై అయిపోతుంది టోటల్గా. అప్పుడు కట్ చేసుకొని తీసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుందండి. చూపిస్తాను నేను కట్ చేసేసి కూడా. దీన్ని అయితే 2 డేస్ ఇంట్లోనే కానీ ఫ్యాన్ కింద, లేదంటే 1 డే మాత్రం ఎండలో పెట్టేసుకోవాలి. చూడండి, మనము 2 డేస్ ఇలా డ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకుందామండి. ఇంకా మనం తీసేసుకొని కట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా పైన కూడా ఇలా అంటుకోదన్నమాట. డ్రై అయిపోయిందండి ఆల్రెడీ. చూడండి ఎలా వచ్చిందో, ఇలా టోటల్గా డ్రై అయిపోవాలి. ఇలా తీస్తే ఇలా వచ్చేసేయాలి. దీన్ని మనం ఏ షేప్లో అయినా కట్ చేసేసుకోవచ్చండి. రండి మీకు కట్ చేసి చూపిస్తాను. చూడండి, ఇలా
కట్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇలా కట్ చేసేసుకుందాము. చూడండి ఇలా డైమండ్ షేప్, ఇలా చూస్తే స్క్వేర్ వస్తుంది, ఇలా అయితే డైమండ్ వస్తుంది. ఇలా కట్ చేసేసుకొని ఇలా తీసేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చింది, అస్సలు అంటుకోదండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టపడుతూ తింటారు. అలాగే ఇది చాలా రోజులు నిల్వ ఉంచుకోవచ్చు కూడా, అంటే ఒక 10 days 15 days అలా అయితే టేస్ట్ అయితే ఏం మారదు. చూడండి చేతికి అస్సలు అతుక్కుపోదండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇలా రోల్ కూడా చేసి తీసుకోవచ్చు, ఇలా కూడా తినేసేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంతో టేస్టీగా ఉండే మామిడి తాండ్ర రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.